చూపు. ఈ కథను రాసిన వారు సింహప్రసాద్. ఈ కథ సహరి సమగ్ర వార్తాపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకొని కృంగిపోతోంది ఓ టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలొచ్చింది. పరిస్థితి గ్రహించింది. ఈ మాత్రానికేనా అని నవ్వింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఫేస్ క్రీమ్ తీసిచ్చింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది. ఒక్క నెల రోజుల్లో అద్భుతం జరక్కపోతే నన్నడుగు అంది ఛాలెంజింగ్గా. ఆ ఫేస్ క్రీమ్ని నిష్టగా వాడగా ఆ అమ్మాయి నల్లటి ముఖం తెల్లగా మారిపోయింది. ముఖం కాంతి నవ్వుల కాంతి పోటీ పడుతూ ఉంటే పెళ్లి చూపులకు కూర్చుంది. వావ్ అన్నాడు పెళ్లి చూపులకొచ్చిన అబ్బాయి. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో పాటు ఆ ఫేస్ క్రీమ్ని అత్తవారింటికి గొప్పగా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరిగెత్తింది నిహారిక. తన ముక్కుని పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటూ ఇటూ నొక్కింది. అది మళ్ళీ యథాస్థితికి రావటం చూసి నిరుత్సాహపడింది. దగ్గర్నుంచి దూరం నుంచి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది. బోదురు కప్పలా ఉంది అని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహం ముంచెత్తగా డీలాపడి కూర్చుండిపోయింది. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది. ఆ మర్నాడే తనని చూసుకోటానికి పెళ్లివారొస్తున్నారు. వాళ్లకు తను నచ్చితే చాలు పెళ్లి కుదిరినట్లేనని తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ బాడీ అంటారు మిత్రులు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువుగా నాశనం చేసేస్తోంది. ఏడుపు తన్నుకురాగా బావురుమంది. ఏంటక్కా ఏమయింది? ఆదుర్దా పడుతూ వచ్చింది చెల్లెలు రమ. నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బోదురు కప్ప ముక్కు అని ఏడిపిస్తే ఉడుక్కొని కొట్టడానికెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసుకుంటుంటే వాళ్ళన్నది నిజమే అనిపిస్తోంది. ఇక ఎవరికైనా ఎలా నచ్చుతాను? బేలగా అంది. కళ్ళనించి కన్నీటి బొట్లు టపటపా రాలిపడ్డాయి. నాకేమీ వికృతంగా కనిపించటం లేదక్కా. కొంచెం పెద్దగా ఉంది తప్ప మరీ అనాకారిగా ఏమీ లేదు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనెక్కువ బాధపడాలి. నా చెవులు చూడు దొప్పల్లా ఎలా ఉన్నాయో. అంతా నా దొప్ప చెవుల్ని అదోలా చూస్తారు. అలా ఉన్నాయేంటని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటోందనుకో. మనింట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకొచ్చాయో అని దిగులుపడింది రమ. చెవుల్ని జుట్టుతో కవర్ చేసుకోవచ్చు. ముక్కు ఎలా కవర్ చేసుకోగలం చెప్పు? చూడగానే ఎవరి చూపైనా డైరెక్టుగా నా ముక్కు మీదే పడుతుంది. నాకసలు పెళ్ళవుతుందంటావా? అబ్బెచ్చి అవేం మాటలక్కా. నల్లగా తుమ్మ మొద్దుల్లా ఉన్న వాళ్ళకి, లావుగా బండగా ఉన్న వాళ్ళకి పెళ్ళవటం లేదు. ఒక్కొక్కరి చూపు దృష్టి ఒక్కో రకంగా ఉంటుంది. నీకేమక్కా చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడవుగా ముద్దొస్తూ ఉందో. నా ఫ్రెండ్ ఆయేష ఎప్పుడూ నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలుకతోక జుత్తు కదా అని బిగ్గరగా నవ్వింది రమ. రోజూ చూసి చూసి నీకలవాటైంది కానీ నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమ. పెళ్లి చూపుల్లో నచ్చుతానో లేదో అని దిగులుగా అంది. ఇంక సరిపెట్టండి అంటూ కసిరింది వారి తల్లి సత్య. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒకరితో పోల్చుకొని కృంగిపోకూడదు. ఎవరి అందం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి జీవితం వారిది. నిజమేనమ్మా. ఈ వయసులో కూడా ఎంతో అందంగా ఉన్నావు. ముక్కు తీరు చాలా చక్కగా ఉంది. ఇంకా పెళ్లి వయసులో ఇంకెంత అందంగా ఉండి ఉంటావో ఊహించుకోగలను. ఎవరి పెళ్లిలోనో నాన్న నిన్ను చూసి చూడగానే ఫ్లాటైపోయి పెళ్లి పెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్లి చూపులు అగ్ని పరీక్షలు లేకుండానే నీకు పెళ్ళైపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది చెప్పు? నవ్వుతూనే బొంగమూతి పెట్టింది నీహ. అందుకు ముసిముసిగా నవ్వింది అమ్మ సత్య. మీకున్న చదువు స్వేచ్ఛ నాకెక్కడివే? మీ నాన్నని నేను పెళ్లిలోనే చూశాను తెలుసా? చూడకుండా మాట్లాడకుండా టెస్ట్ చేయకుండా పెళ్లికెలా ఒప్పుకున్నావమ్మా? ఆశ్చర్యపోయింది రమ. అన్నీ పెద్దవాళ్ళే చూసి ముహూర్తాలు పెట్టించేశారు. ఇక నా అభిప్రాయం అడిగేదెవరు?
మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు. మేము నీ అంత అందంగా ఉండి ఉంటేనా ఎలాంటి వాళ్ళనైనా పెళ్లి చూపుల్లో ఒక ఆట ఆడించేవాళ్ళం చిటికెలేస్తూ అంది రమ. కూతురి మాటలకు చిన్నగా నవ్వింది సత్య. నీదాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుందిలే. ముందు రేపటి పెళ్లి చూపులకు ఏ చీర కట్టుకోవాలో ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకొని చూసుకున్నా మంచిదే. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జనా భర్జనలు పడుతూ కూర్చుంటే కాదు. చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తేల్చు. నా ముక్కు చూసి ముఖం చిట్లించరంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు. తల్లి భుజాలు పట్టుకొని కదుపుతూ సూటిగా అడిగింది నీహ. నీకేం తక్కువ తల్లి, అందాల అపరంజి బొమ్మవి. కూతురు బుగ్గలు పునికింది. కాకి పిల్ల కాకికి ముద్దు అని నీ కళ్ళకలాగే కనిపిస్తాను కానీ నిజం చెప్పు. ఏ కళ్ళతో ఎలా చూసినా నీది కలైన మొహం నీహ. ఊరికే నీలో నువ్వు కించపడటం మానేసి మిగతా సంగతులు చూడు అంటూ వెళ్ళిపోయింది సత్య. నా ముక్కు ఇలాగ కాకుండా ఏంచక్కా సంపెంగలా ఉండుంటే ఎవరైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రమా అని మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నీహ. ఆఫ్కోర్స్ మొదటి చూపులోనే నచ్చేసేదానివి. రేపొచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా? రమ ఇబ్బందిగా కదిలింది. ఇంతలో వారి తండ్రి సదానందం గొంతు వినిపించింది. రేపొస్తున్న సంబంధం గురించి మన రామకృష్ణ వాకబు చేశాడు సత్య. అన్ని విధాలా బావుంది. కుర్రాడు బుద్ధిమంతుడు. ఇంకేం ఆలోచించొద్దని చెప్పాడు అని సంబరంగా చెప్పాడు. నేను చెప్పలేదు. నీహ అదృష్టవంతురాలు. ఈ సంబంధం కుదురుతుంది చూడండి అని ధీమాగా అంది తల్లి. వారి మాటలకు నీహ దిగులు రెట్టింపయింది. ముక్కును రకరకాలుగా రబ్బరులాగా నొక్కుతూ సాగదీస్తూ తండ్రి దగ్గరికెళ్ళింది. అమ్మమ్మ బ్యాడ్ది నాన్న. చిన్నప్పుడు నాకు నీళ్లు పోసేటప్పుడు రోజూ నా ముక్కు ఒత్తి ఉంటే ఎంతో అందంగా తయారయ్యేది అని బొంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చక్కగానే ఉంది. ఎందుకు దాని గురించి అతిగా పట్టించుకుంటావు? మీకలానే ఉంటుంది కానీ ఒకటి అడగనా నాన్న అని అడిగింది. ఏదైనా కావాలా నీహ? శ్రీదేవిలాగా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. అందంగా చెక్కించుకుంటాను. నివ్వెరపోయి చూశారాయన. పిచ్చి తల్లి, సినిమా తారలతో మోడళ్లతో పోల్చుకొని ఎందుకు నిన్ను నువ్వు కించపరచుకుంటావు? ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండటమే అందం అనుకోవటం సరికాదు. వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్లో ఇమడాలని ఎగబ్రాకడం, ఇమడలేకపోతే అనాకారినని కృంగిపోవటం రెండూ తప్పే. అందం అవయవాల్లోనే కాదు, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవటం, న్యూనతగా ఫీలవటం మానేయ్. నువ్వు నువ్వులా ఉండటానికి, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నించు. రేపు చూడటానికొచ్చే అబ్బాయి భావాలు, అభిప్రాయాలు ఏమిటో, నిన్ను, నీ లక్ష్యాలని గౌరవిస్తాడో లేదో తెలుసుకోవటానికి ప్రాధాన్యతనివ్వు. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం గొప్పది. గుర్తుంచుకో అని అన్నాడు. డాడీ క్లాస్ పీకొద్దు ప్లీజ్. అతడు మీరనుకుంటున్నట్టుగా ఆలోచించడు నాన్న. నన్ను చూడగానే మొహం తిప్పేసుకొని లేచిపోతాడు చూడండి. ముందే అలాంటి రాంగ్ నోషన్స్ వద్దు. నీ జీవితం నీ నియమాల్లో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాతథంగా ప్రేమించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి. ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం తెలుసా అని అన్నాడాయన. నేనెలా ఫీల్ అవుతున్నానో మీరెవరో అర్థం చేసుకోలేకపోతున్నారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే బాధగా చెప్పింది. సరే, నీకు మరీ ఇన్ఫీరియారిటీగా అనిపిస్తే ఒక పని చేయి నీహ. నువ్వనుకుంటున్న లోపాన్నే నీ బలంగా మార్చుకో. ఎలా? మెరుస్తున్న కళ్ళతో అడిగింది. ముక్కు పుడక పెట్టుకో. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఫక్కున నవ్వారు. కడుపు పట్టుకొని పడి పడి నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని విస్తుపోతూ అడిగారు. భలే సలహా ఇచ్చారు నాన్న. ఇదిగో నా పెద్ద ముక్కు చూడండాహో అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్పనా? భలేవారు నాన్న. అమ్మా విన్నావా? నాన్న ఏమంటున్నారంటే నా పెద్ద ముక్కుకి ముక్కు పుడక పెట్టుకోమంటున్నారు. అప్పుడింకా నా ముఖం కనిపించదు, ముక్కు ఒకటే కనిపిస్తుంది.
నవ్వుతూ చెప్పింది. పోనీ మొదట ఆర్టిఫిషియల్ది పెట్టుకుని చూద్దామా ఎలా ఉంటుందో అని తల్లి మాటలకు నాన్నకు తగ్గ అమ్మవి దొందే నవ్వారు నీహ, రమ. వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. చదువు సంధ్య లేని అమ్మాయిల్లాగా ప్రవర్తించకండి, మీ స్థాయి దిగదార్చుకోకండి అని అన్నాడు. వెంటనే సారీ నాన్న అంది నేహ. దానికేంలే కాని రేపు ముక్కు పుడక సంగతి పూర్తిగా మర్చిపో. ఆత్మవిశ్వాసంతో ఫేస్ చెయ్యి. నువ్వేంటో నీ వ్యక్తిత్వమేంటో తెలియజెప్పేలాగా హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచే జరుగుతుంది, బీ కాన్ఫిడెంట్ అని అన్నాడతను. తండ్రి మాటలకు ఏదో భరోసా చిక్కినట్టుగా అనుభూతించింది నేహ. తండ్రి వంక అభినందనాపూర్వకంగా చూసింది రమ. పెళ్లి చూపుల ఘట్టం జయప్రదంగా ముగిసింది. అమ్మాయి నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి. పెద్దవాళ్ళు కూడా బలుక్కొని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అదే వేగంతో పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో వరుడి తలుపు వాళ్ళు అమ్మాయి ముక్కు చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంటే ఎంత అందంగా ఉండేదో అని చెవులు కొరుక్కోవటం నీహా చెవిన పడుతూనే ఉంది. అయినా తన భర్తకి ఎలా నచ్చిందన్న సందేహం కాస్త కుతూహలంగా మారి క్షణక్షణానికి త్రివిక్రమ రూపం దాల్చసాగింది. పెళ్ళైన తరువాత అతన్ని మీరసలు నా ముక్కు సరిగ్గా చూశారా? అయినా మీకు నచ్చిందా? నిజంగా చెప్పండి అని అడిగిందామె. చూశాను కనుకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రధాన ఆకర్షణ నీ ముక్కే. అందుకే నీకొక స్పెషల్ గిఫ్ట్ అని చిన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. ఉత్కంఠతో గబుక్కున తెరిచి చూసింది. వజ్రపు ముక్కు పుడక ఉంది అందులో. ఇలా చూపు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మరిన్ని చందమామ కథల కోసం వివై థాట్స్ అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.